Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, సాధారణంగా మనం వారాన్ని బట్టి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అంటూ ఉంటారు. అందులో భాగంగా తీసుకుంటే మంగళవారం రోజు కనుక మనం మన చేతితో ఎవరికైనా డబ్బు ఇస్తే అది మళ్ళీ మనం ఇంకా దానిపైన ఆశలు వదులుకోవాల్సిందే, తిరిగి రాదు అంటూ ఉంటారు. అది వాస్తవమా? ఎందుకని అలా? వాస్తవంగా చెప్పాలి అంటే వాస్తవమే ఉంటుంది. ఎందుకంటే రుణానుబంధ రూపేణ అని చెప్పి మనకి ఏ మనిషితో అయినా, ఏ బంధమైనా, ఏ వస్తువైనా, ఏ రూపాయి అయినా ఒక మనిషితో రుణం ఉంటేనే ఆ మనిషి మనం తారసపడడం కానీ, ఆ మనిషికి ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ జరుగుతుంది. సో ఈ మంగళవారం పూటే జరిగింది అంటే అది ఇంకా రుణం తీరిపోయినట్టు లెక్క అనమాట. అందుకే మంగళవారం చేయొద్దని వాళ్ళు. మంగళవారం రోజున ఎందుకు చేయకూడదు అంటే, మంగళవారం అంటే మంగళుడిది రోజు, అంటే శుభప్రదమైన గ్రహం కుజుడు. సో ఆయన భూమిపుత్రుడు. భూమి మీద ఏ విషయమైనా జరిగినప్పుడు అది డబ్బుతో సంబంధించిన పనులు జరిగితే మాత్రం ఆయనకి నచ్చదు. ఎందుకంటే ఆయన కమర్షియల్గా ఏది ఆలోచించడు, లాభంతో ఏ పని చేయడు. ఆయన లాభంలాగా చేయాలి అనుకుంటే ఆయనకి అది నచ్చదు. దానివల్ల ఏంటంటే, ఇప్పుడు మీరు అప్పుగా ఇచ్చామనుకోండి, మంగళవారం పూట అప్పు ఎందుకు ఇవ్వద్దు అంటే దానికోసమే రీజన్. పూర్వకాలంలో జరిగిన విషయం ఇది. ఎందుకు మంగళవారం ఇవ్వద్దు అంటే, ఆయనకి అప్పు ఇవ్వకూడదు, నువ్వు సాయం చేయొచ్చు. ఇప్పుడు నీకు డబ్బులు కావాలి వచ్చింది, నీకు వచ్చి అడిగారు, నువ్వు వాళ్ళకి అప్పుగా ఇచ్చావంటే ఆ డబ్బు తిరిగి రాదు. సాయంగా చేసావంటే ఈ 10ంతలుగా కలిసి వస్తుంది. ఓకే. కానీ అది కాలాంతరంలో, కాలగమనంలో కలిసిపోయింది. ఏంటంటే మంగళవారం అప్పు చేయొద్దు, ఆ మంగళవారం అప్పు ఇవ్వద్దు, ఇస్తే తిరిగి రావు అని చెప్పేసి. తిరిగి రావని కాదు, ఆ బంధమే వెళ్ళిపోతుంది. అందుకని వద్దన్నారు. అంటే తీర్చే వాళ్ళు కూడా తీర్చలేరు. కానీ చాలా వరకు మంగళవారం రోజు అప్పు ఉన్న వాళ్ళు తీర్చడానికి ప్రయత్నిస్తే తొందరగా తీరుతాయి అని చెప్తూ ఉంటారు కదమ్మా. అది ఇప్పుడు కలియుగంలో ఇప్పుడు కొత్త మార్చేసుకున్నారు. అప్పు తీర్చేస్తుంటే అప్పులు తీరిపోతుంటాయి అనేసి. అంటే అట్లీస్ట్ ఏదో ఒక రోజైనా ఒకటి చెప్తే ఆ పని చేస్తే ఆ రోజు రకంగా ఆయన ఎగ్గొట్టకుండా తీస్తారని చెప్పి చెప్తున్నారు కదా. మంగళవారం పూట ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చాము అంటే ఇంకా తిరిగి రావు. ఇప్పుడు అప్పు తీరుస్తున్నాం అంటే వాళ్ళకి మనకి రిలేషన్షిప్ అనేది ఇంకా పోతుందని అర్థం. అప్పు తీర్చేస్తాం, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళతో మనకి బంధం ఉండదు. ఇంకా లేదు, మనకి బంధాలతో కలిసి ఉండాలి అనుకుంటే మాత్రం బుధవారం ఇవ్వండి, మంగళవారం ఇవ్వద్దు. ఓకే, నాకు వీళ్ళు వద్దు, నాకు వీళ్ళు అవసరం లేదు, ఇంకా నా జీవితంలో వీళ్ళు మొహం నేను చూడకూడదు అనుకున్న వాళ్ళు మంగళవారం ఇచ్చామని చెప్తాం. ఇచ్చేసి ఇంకా తిరిగి వాళ్ళు రారు, ఇంకా వెళ్ళిపోతుంది, రుణం తిరిగిపోతుంది అనమాట. ఇది మంగళవారం పూట చేసే. ఇది ఒక డబ్బు విషయంలోనేనా అమ్మా, ఇంకా ఏమైనా విషయాల్లో కూడా అలాంటి? మంగళవారం అన్ని విషయాలకి చాలా శ్రేష్టమైన రోజు. మంగళవారం అంటే జయవారం అంటాం. అంటే జయం కలుగుతుంది. జయవారం. మంగళవారం పూట ఏ పని చేసినా జయం సిద్ధిస్తుంది, జయం కలుగుతుంది. అయితే దీంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ చేయకూడదు. షాప్ ఓపెనింగ్లు చేయకూడదు, బట్టల షాపులు కానీ ఓపెన్ చేయకూడదు. ఇవన్నీ ఏంటి అంటే పెట్టుబడి పెట్టి ఆ రోజు చేయకూడదు. ఓకే. ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టింది ఎవరి కోసం పెడుతున్నాం? మనం సంపాదించుకోవడానికి పెడుతున్నాం. సంపాదించుకోవడానికి మంగళవారం పూట చేయకూడదు. ఒకవేళ ఇప్పుడు ఉద్యోగ రీత్యా జాయిన్ అవ్వాల్సి వస్తే మంగళవారం రోజున జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, చక్కగా చేసుకో. జయవారం అది, అన్ని జయాలు విజయాలు సిద్ధిస్తాయి వీళ్ళకి. ఒక వ్యాపారానికి తర్వాత డబ్బుతో సంబంధించిన లావాదేవీలకు మాత్రం మంగళవారం పనికిరాదు. ఓకే. మంగళవారం మనం బంగారం కొనుక్కోవచ్చు, చాలా మంది బంగారం కొనుక్కోరు, కానీ కొనుక్కోవచ్చు శుభ్రంగా. కాకపోతే ఏంటంటే మంగళవారం పూట మనం చాలా మంది ఈ కాలంలో, ఇప్పుడు కలియుగం అయిపోయింది, కలియుగంలో ఏంటంటే పిల్లలకి ఏ విషయమైనా ఇలా చెప్తే అర్థం అవ్వట్లేదు. మరి మీరు డబ్బులు ఇస్తే డబ్బులు తిరిగి రావు అని అంటేనే అయితే ఇస్తే ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు ఆగుతారు. ప్రతిరోజు ఖర్చు పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇచ్చేస్తారో, ఒక రోజున ఆపితే కాస్త వారంలో 4 రోజులు సేవ్ చేసినట్టు, పొదుపు చేసినట్టు వస్తుందని పెద్దవాళ్ళు చెప్పింది. 4 రోజులు కనీసం ఒక వంతైనా అప్పు తీర్చడం మొదలు పెడితే కాస్త అప్పు తీరుతుందని చెప్పి ఇలా మొదలు పెట్టారు. ఇప్పుడు మనకి ₹1,00,000 అప్పు ఉందమ్మా. ₹1,00,000 అప్పుని రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, రేపు ఇస్తాం, అది ఇప్పుడు ఈ పని ఉంది, ఇప్పుడు ఈ పని ఉంది అంటే ఎప్పటికీ ఏదో ఒక పని మనకి ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటుంది. ఈ అవసరాలు తగ్గట్టు మన లైఫ్ అయిపోయింది కదా, ఇప్పుడు జీవితాలు అయిపోయింది. సో ఈ జీవితంలో ఇప్పుడు మనం ఇవ్వలేదు అంటే రేపు అని అంటే రాసుకుంటే గొడవ రాసినట్టు రేపు అవుతుందని చెప్పి ఒక వారానికి ఒక రోజు పెట్టాలని చెప్పి మంగళవారం అప్పు తీర్చండి, తొందరగా అప్పు తీరిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు మంగళవారం 4 వారాలు తీర్చామనుకోండి, ఖచ్చితంగా కొంత అప్పు తీరినట్టే కదా లెక్క. అలా మనం పాజిటివ్గా తీసుకోవాలి. మంగళవారం పూట అప్పు చేయొద్దు అంటే, మంగళవారం పూట ఏదైనా రుణం తీసుకుంటే అది తీరదు.
జీవితాంతం ఉండిపోతుంది. అందుకే అప్పు చేయొద్దు. బ్యాంక్ లోన్స్ కానీ, తర్వాత ఇంటి లోన్స్ కానీ, ముఖ్యంగా ఇంటికి సంబంధించిన లోన్స్ కానీ, స్థలం సంబంధించిన లోన్స్ కానీ బ్యాంక్లో పెట్టకూడదు. అది లైఫ్ లాంగ్ బ్యాంక్ డబ్బులు కడుతూనే ఉంటాం, ఆ లోన్ తీరదు ఆ రోజున పెడితే. ఆ రోజు పెడితే అది ఎలా అంటే మనకి ఇంటి లోన్ తీరిపోతుంది, ఒక 10 ఏళ్ళకి తీరిపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొక అప్పు ఏమైనా ఇస్తూ ఉంటారు, మళ్ళీ హాస్పిటల్ తీసుకుంటారు వీళ్ళు, మళ్ళీ దాన్ని కడుతూ ఉంటారు. ఏదో ఒక రోజు ఆ ఇల్లు వాళ్ళకి జమ అయిపోతుంది తప్ప మనకి రాదు అని చెప్పి మంగళవారం పూట లోన్స్ పెట్టద్దు, లోన్స్ తీసుకోవద్దు అని చెప్పింది దానికోసం. మనం కట్టాల్సి వచ్చిన ఏవి కూడా మంగళవారం చేయకూడదు. కార్ లోన్స్ కానీ, ఏదైనా లోన్, క్రెడిట్ కార్డ్ లోన్స్ కానీ. ఇప్పుడు చాలా మంది క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఉంటాయి కదా, అది మంగళవారం తీసని చెప్తాం. ఎందుకంటే జీవితంలో క్రెడిట్ కార్డ్ అనేది రాకూడదు నా లైఫ్ లో ఎవరికినో. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ అనేది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆశ చూపించి మొత్తం మన చేత కట్టిస్తారు జీవితాంతం. చాలా మంది నా దగ్గర క్లయింట్స్ కూడా చాలా మంది, మేడం క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అవ్వట్లేదు, మరి ఎన్ని రోజుల నుంచి కడుతున్నాం, అది తీరట్లేదు మేడం అనేసి. అవి తీరవు. అది పొరపాటు మంగళవారం క్రెడిట్ కార్డ్ వచ్చినా, మంగళవారం క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేసి మనం వాడినా ఇంకా అప్పలా లైఫ్ లాంగ్ కట్టాల్సిన వాళ్ళు. మరి దాని పరిష్కారం ఏముండదా అమ్మ? తీసుకోవాలంటే మంగళవారం క్రెడిట్ కార్డ్ కట్టాలి. ఒకవేళ అనుకోకుండా మనం అప్లై చేసినాం, అది ఆ రోజే వచ్చిందే అనుకోండి, ముట్టకూడదు ఆ రోజున, వాడకూడదు, దాన్ని తీయకూడదు, ఇంకా అసలు అది వాడద్దు. అది వాడేమో మన మొత్తం మన క్రెడిట్ కార్డ్స్ అన్ని మింగేస్తుంది. ఆల్టర్నేట్ ఆప్షన్ ఏం లేదా వాడుతూ దాన్ని ఇబ్బంది లేకుండా? అస్సలు వాడకూడదు అన్న. అసలు ఆ రోజు వచ్చిన వస్తువుని ముట్టుకోకుండా ఉండడమే మంచిది వీళ్ళు, క్రెడిట్ కార్డ్ ముఖ్యంగా. అదే మీరు బంగారం హ్యాపీగా తీసుకోవచ్చు. మీ పైన ఇల్లు, స్థలాలు, పొలాలు, పేపర్లు ఆ రోజు వచ్చి చక్కగా తీసుకోవచ్చు, శుభం. మనకు వస్తున్నాయి ప్రాపర్టీస్. ఇప్పుడు చాలా మంది ప్రాపర్టీస్ తల్లిదండ్రులు ఇస్తా ఉంటారు, ఆ రోజు ఇవాళ రెంట్ సంతకం పెట్టండి ఇస్తామని అంటారు, హ్యాపీగా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ అంత ఈజీగా మంగళవారం ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు. ఒకవేళ ఇస్తే కనుక ఇది తెలియక విషయాలు. అంటే మంగళవారం రోజు చేయకూడదు, మంగళవారం శుభమైన రోజే, కానీ దాన్ని అశుభంగా చేసేసారు. అవును, క్రెడిట్ కార్డ్స్ లోన్స్ అని, ఈ లోన్స్ ఆ లోన్స్, ఓన్లీ అప్పుకు మాత్రమే మంగళవారం, మిగతా అన్ని విషయాల్లో మంగళవారం శుభ్రంగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదే చాదస్తం కాస్త ఎట్లా అయిపోయిందంటే ఎవరికో ఇవ్వటం తీసుకోవడం కానుంచి మంగళవారం వచ్చిందంటే మన షాప్ వాళ్ళకైనా సరే పైసలు ఇచ్చి కూడా మనం ఏమి కొనుక్కొచ్చుకోకూడదు, ఈ రూపంలో వస్తువు మన ఇంటికి వచ్చినా మనం ఇస్తున్నాం కదా, ఇలా కూడా ఆలోచిస్తున్నారమ్మా. అది కూడా ఇది కూడా చాదస్తం కింద తీసుకోవాలి. ఎందుకంటే ఇది అసలు ఇవన్నీ కూడా మనం తీసేయాలి. చక్కగా శుభమైన రోజు అది మంగళవారం. కొన్ని పనులకి నియమం ఉంది ఏంటంటే మంగళవారం రోజు క్షౌరకర్మ చేయించుకోకూడదు. క్షౌరకర్మ అంటే జుట్టు కట్ చేయించుకోవడం కానీ ఇవి చేయించుకోకూడదు. అది చాలా మంది కొంతమంది ఫాలో అవుతున్నారు, పాటిస్తున్నారు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి భక్తులు అయ్యారు అందరూ, అందుకని ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాం కనుక చేయకూడదు అని నియమంతో కొంతమంది ఉన్నారు. ఇది ఒకటి నిషిద్ధము. తర్వాత సాత్విక ఆహారం తినాలి, మాంసాహారం తినకూడదు మంగళవారం పూట, ఇది కూడా నిషిద్ధం ఉంది. గోర్లు కూడా కత్తిరించకూడదు, అసలు అవి ఏం చేయకూడదు. క్షౌరకర్మలో మొత్తం ఇవి కూడా వస్తాయి, గోర్లు అన్ని కట్ చేయించుకోకూడదు. తర్వాత పాత బట్టల్ని ఎవరికి ఇవ్వకూడదు మంగళవారం పూట. మామూలుగా బట్టలే ఎవరికి ఇవ్వకూడదు, అయితే మరి పాత బట్టలు ఎవరైనా తీసుకెళ్ళి సర్వెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం, అది మంగళవారం కాకుండా ఏ బుధవారం ఇవ్వాలి. ఇలాంటి పనులకి తప్ప మిగతా ఏ పనులకి ఇబ్బంది లేదు, శుభ్రంగా వాడుకోవచ్చు. ఒక అప్పు విషయంలో మాత్రం అప్పు చేయొద్దు, ఎందుకంటే అప్పుకి ఆయన విరోధం, వ్యతిరేకం అనమాట. ఎంత వ్యతిరేకం అంటే నువ్వు అప్పు ఎందుకు చేస్తున్నావు, ఇంకా అప్పు తీర్చడం అవ్వదు ఈ జన్మలో అని చెప్పేసి అప్పు తీర్చమని చెప్తారు. తీరిస్తే వాళ్ళకి మనకి రుణం తీరిపోతుంది. అది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా అది మర్చిపోతారో తెలియదు, ఏ రకంగానో తెలియదు, మంగళవారమే క్షవరం చేసుకోవడం, గోర్లు కత్తిరించడం లాంటి పనులు చేస్తూ ఉంటారు రిపీటెడ్. అట్లాంటి సందర్భాల్లో అది వాళ్ళకు దోషంగా ఏమైనా మారుతుందా, లేకపోతే అది ఇంటికి సంబంధించిన విధంగా మారిపోతుందా, ఏ రకంగా తీసుకోవచ్చు అంటారమ్మా? అది చాలా బలీనమైన ప్రారంభ కర్మ అన్నది. అంటే ఇంకా ఈ జీవి భూమి మీద ఇంకా చాలా కష్టాలు అనుభవించాలన్న వాళ్ళు మాత్రం ఆ బుద్ధి వస్తుంది వాళ్ళకి. కొంతమంది చూడండి మనం చెప్పినా వినరు, కొంతమంది మూర్ఖత్వంగా ఉంటారు, మొండితనంగా వెళ్తుంటారు. సో వాళ్ళు మనం మార్చలేమా అంటే మార్చలేమని కాదు, మార్చడానికి ప్రయత్నం చేయకూడదు, వదిలేయాలి. ఎందుకంటే కర్మ అనుభవించాలని భూమి మీద రాసి పెట్టింది వాళ్ళకి, అందుకని వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడైతే చాలా మంది మారుతారు, నాకు తెలిసి 90% మారారు పాటించే వాళ్ళు. ఎందుకంటే ఇవాళ చాలా విషయాలు మనకి ఛానల్స్ కనిపిస్తాయి, చెప్తున్నాం, అందరం చెప్తున్నాం. చెప్పడం వల్ల కొంతమంది ఎవరో ఏదో టైంలో ఇప్పుడు నేను నచ్చచ్చు, మీరు నచ్చచ్చు, లేదా ఇంకొకరు నచ్చచ్చు, వాళ్ళు చెప్పింది అర్థమయ్యవచ్చు, ఓకే నేను చెప్పింది కరెక్టే, ఈ లాజిక్ నాకు అర్థమైంది చేస్తాను అనే వాళ్ళు ఉన్నారు, అలా మారుతున్నారు. ఇంకా అయినా సరే మారలేదు అని అంటే ఇంకా వాళ్ళు నిజంగా చాలా బలంగా వాళ్ళు ప్రారంభ కర్మ అనుభవించడానికి భూమి మీదకి వచ్చిన అర్థం. వాళ్ళు మనం మార్చాలని ప్రయత్నించకూడదు, భగవంతుడు మారుస్తారు వాళ్ళని, అంతే. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. తవ్వండి,
తవ్వుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి